దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలోనికి ఆయన నామాన్ని మహిమపరచడానికి గణపరచడానికి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సంగతులను మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను ధ్యానం చేస్తూ మన జీవితానికి ఒకసారి అన్వయించుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నారు. శిష్యుడు అంటే ఎవరు? దేవుని దాసుడు, దైవజనుడు. దైవజనుడితో దేవుడు చెబుతున్నటువంటి మాట, మీ మాట వింటే నా మాట విన్నట్టే, మీ మాట వినకపోతే నా మాట విననట్లే, మిమ్మల్ని తృణీకరిస్తే నన్ను తృణీకరించినట్లే, మీకు లోబడకపోతే నాకు లోబడినట్లే, మీరు చెప్పిన మాటకు విధేయత చూపకపోతే నా మాటకు విధేయత చూపనట్లే. ప్రార్థన మానేసి, పాస్టర్ గారు ప్రార్థన మానేసి ఇంటి దగ్గర కూర్చొని ప్రభువా 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 అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రార్థన వింటాడా? అమ్మ వింటాడా? చూడండి, కొన్ని సంగతులు మీకు వివరించి చెప్తాను. దేవుని మాటలు వినకపోతే ఏం జరుగుతుందని 3 మాటలు చెప్పి నేను తర్వాత ప్రసంగంలోకి వెళ్తా. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? నిజమా కాదా? నిజమే. కానీ ఏం వినలేదు, ఆయన చెప్పిన మాట వినలేదు. ఏం చెప్పిన మాట వినలేదు? పండు తినొద్దు అని చెప్పిన మాట వినలా. పండు తినొద్దు అని చెప్పిన మాట కానీ నిజమే చెప్పాడు, కానీ చెప్పిన మాట వినలేదు. నా దాసుని మాట, నా యొక్క సేవకుని మాట వింటే నా మాట విన్నట్లే. మీరు గమనించారంటే ఆదాము అబద్ధం ఆడాడా? 100% అబద్ధం ఆడలేదు, 100కి 100% అబద్ధం ఆడలేదు. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో దైవజనుడు చెప్పిన మాట వినకుండా, దేవుని దాసుడు చెప్పినటువంటి మాట వినకుండా నిజమే చెబుతున్నారు, నిజమే పలుకుతున్నారు, నిజమే చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎందుకు దీవించబడట్లేదు అంటే, దీవునికి బదులు ఆదాముకి ఏమొచ్చిందండి? ఏం దున్నారంటే ఇక్కడి నుంచి ఆదాము ముళ్ళ పొదలు గచ్చ తుప్పలు, ముళ్ళ పొదలు గచ్చ తుప్పలు ఆదాము దున్నాలి. ఎందుకు బట్టి చెప్పండి? ఆయన మాట వినకపోవటాన్ని బట్టి. ఆదామా నీవెక్కడ అన్నప్పుడు ఉన్న ప్లేస్ కరెక్ట్గా చెప్పాడు, ఉన్న చోటు కరెక్ట్గా చెప్పాడు, కానీ ఆయన చెప్పిన మాట మాత్రం తాను వినలేదు. దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించుకోండి. దైవజనుడు చెప్పినటువంటి మాట మీరు వింటున్నారా లేదా? ఇదేంటి పాస్టర్ అడిగి ఇప్పుడు మా దగ్గర తీసుకొచ్చారు అనుకుంటున్నారా? మీ దగ్గర తీసుకురావడం లేదు. దేవుడు ఎందుకో రాత్రి ఏదో అంశం గురించి మాట్లాడదాము అన్నప్పుడు దేవుడు ఈ విషయాన్ని గురించి వివరించమని దేవుడు తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, మీ దగ్గరికి ప్రసంగం తీసుకుని వచ్చేస్తాడు, ఏదో సరదాగా వచ్చేసి 2 మాటలు చెప్పేయటం కాదు, లేకపోతే యూట్యూబ్లో 2 ప్రసంగాలు ఆ ప్రసంగాలను ముడిగా చేసుకోవటం కాదు. దేవుని సన్నిధిలో అడగాలి, దేవుడు హృదయాన్ని తెరవాలి, దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడమన్నప్పుడు మాత్రమే దేవుని మాట లేకపోతే పిట్టకథలు చెప్పినట్టు ఉంటుంది. ఆత్మీయ అర్థం మీకు అర్థం కాదు. ఆత్మీయ విషయాలు ఒకదానికొకటి సంబంధం ఉండదు. దేవుని ఆత్మ తోడుగా ఉంటే ఒకటికొకటే సంబంధం కరెక్ట్ అవుతుంది. దేవుని ఆత్మ తోడుగా లేకపోతే ఒకటే ఏమి ఏ దారి ఆ దారిలాగే ఉంటుంది. దేవుడు చెబుతున్నటువంటి మాట, మీ మాట వినువాడు నా మాట విన్ను. నా మాటే వినలేదు, ఇక మీ మాట ఏమంటారు? నా మాటే వినలేదు. వారికి శాపం ఎందుకు వస్తుంది? ఎందుకు కష్టాలు పాలైపోతున్నారు? ఎందుకు ఆర్థిక సమస్యలు కూడా వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది? ఎందుకు నాకు లోబడలేనటువంటి హృదయం వారికి వస్తూ ఉంది? ఎందుకు నేను చెబుతున్నటువంటి మాట వినలేకపోతున్నారు అంటే, వారు బాల్యకాలం నుంచి వారి హృదయమో చెడ్డది, హృదయం చెడ్డది. ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి క్రైస్తవుడు ముళ్ళ పొదలు గచ్చతొప్పులు దున్నుకుంటున్నాడు. ముళ్ళ పొదలు గచ్చతొప్పులకి తినవలసిన అవసరం ఎందుకు వచ్చింది వారికి? ఎందుకు వచ్చింది అంటే, నా మాట వినట్లేదు వాళ్ళు,
నాకు లోబడినట్లేదు, వాళ్ళు నేను చెప్పినటువంటి మాట విధేయత చూపట్లేదు. ప్రపంచానికి వెలుగుగా ఉండవలసినటువంటి క్రైస్తవుడు చీకటిలో సంచరిస్తున్నాడు. అనేకులకు ఒప్పించవలసినటువంటి క్రైస్తవుడు ఆ లోకం దగ్గర దేవుని ఎరడాలంటే చేతులు కట్టుకొని బ్రతుకుతున్నాడు. దేవుడు స్వస్థవరం ఇచ్చినటువంటి దేవుడు స్వస్థపరుచు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగించే క్రైస్తవుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, నా మాట మీరు వినట్లేదు, నా దాసుడు చెప్పినటువంటి మాట మీరు వినట్లేదు కనుకనే మీరు పొందుకోవలసినవి కాకుండా, మీకు రావలసిన ఆశీర్వాదం రాకుండా ఏమొస్తుంది? శాపం వస్తుంది. రావాల్సిన దేవుని పొందుకోకుండా లేనటువంటిది, మీకు సంబంధం లేనటువంటి దాన్ని మీరు మూట కట్టుకుంటున్నారు. పేరు పొందుకోవలసినటువంటి మీరు అపకీర్తి పాలవుతున్నారు. దీవెనకరంగా ఉండవలసినటువంటి మీరు శాపానికి దాసులవుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాము హవ్వలను సృష్టించేందుకు సేపించడానిక, శాపంలోనికి కారకులవటానిక? ఒకసారి గమనించారా మీరు? లోకంలో ఉన్న అన్యుడికి నీకు తేడా ఏమిటి? నువ్వు దేవుని బిడ్డవి, దేవుని తెలుసుకున్నవాడివి. మీ ఇంటి పక్కన వ్యక్తికి నీకు పోలికేంటి? నీకు దేవుడు తెలుసు, వాడికి దేవుడు తెలియదు. అంటే నీకు ఎలా ఉండవలసిన వ్యక్తివి? నీవు ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వ్యక్తి. నీవు దేవుణ్ణి ఎరగని వారి దగ్గర చేతులు కొట్టుకుని బ్రతుకుతున్నావు అంటే మొట్టమొదటిగా దేవుని మాట నీవు వినట్లేదు. ఒకసారి నిన్ను ఆలోచన, ఎందుకు ఈ శ్రమ? ఎందుకు నీకు ఈ కష్టం? ఎందుకు నీకు ఈ ఆర్థిక ఇబ్బంది? ఎందుకు నీకు కురుగుదల? ఎందుకు నీకు భయంలో నువ్వు బ్రతుకుతున్నావు? ఎందుకు నీకు బలహీనతలు చుట్టబెడతా ఉన్నాయి అంటే ఒకసారి నిన్ను ఆలోచించుకుంటున్నావు, ఎందుకు వస్తున్నాయి నాకు ఇలాగా? లోకంలో ఉన్నవాడు ఆడే సేఫ్టీగా ఉన్నాడు, లోకంలో బ్రతికేవాడు ఆడే సేఫ్టీగా ఉన్నాడు. నేను వారం బైబిల్ పెట్టుకుని వెళ్తున్నాను, ప్రయోజనం ఏముంది? ఆదాము ఒప్పుకోలేదా? ఎక్కడున్నాడో ఒప్పుకోలేదా? ఏం చేశాడో ఒప్పుకోలేదా? చెట్టు చోట్ల ఉన్నాడని ఒప్పుకున్నాడు, పొండు తిన్నాడని ఒప్పుకున్నాడు, నా భార్య ఇచ్చిందని చెప్పాడు. ఆదాము దాంట్లో మాట్లాడే తప్పేముంది చెప్పండి? ఎక్కడైనా అబద్ధం మాట్లాడే ఆదాము? కానీ ఏం చేయలేదండి? మాట వినలేదు. ఏం చేయలేదు? మాట వినలేదు. ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి నువ్వు పరిశీలించుకోండి. ప్రార్థన చేసుకున్నావా? వాక్యం చదువుతున్నావా? ప్రార్థనకు వస్తున్నా, కానీ ఏం చేయట్లేదు? దేవునికి సాక్షిగా బ్రతకవలసిన సమయంలో సాక్షిగా బ్రతకట్లేదు. ఎట్లా ఉందంటే మన సాక్ష్యం మీకు ఒకసారి చెప్పాను, గుర్తుంది. రాజుగారి దగ్గర బాగా చెప్పేవాడు. పూర్వకాలంలో రాజుల ఇంట్లో నుంచి కావుడు మోసుకుని వెళ్ళేవారంటే ఆషాఢ మాసంలో. ఆ వృత్తి పేరు చెప్పడం, ఎదర ఒక 50 రెడ్లు వేసి వెనకాల ఒక 70 చున్నుండలు వేసి 2 కలిసి వేసి ఒక కాగితం రాసి జేబులో పెట్టారంట. అరే జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళు, ఈ కాగితం ఉంది కదా, నువ్వు ఏం చేసినా ఈ కాగితం చెప్పుద్రా, ఈ లడ్డు సంగతి అని చెప్పాడంట. భుజాలు తీసుకుని వెళ్తా ఉంటే అంతలో తన బంధువులు కలిశారు. మంచి ఎండబడి వచ్చాడని చెప్పి చక్కగా వచ్చేసరికి మంచి ములక్కాయ కోడిగుడ్లు వేసి వండి పెట్టి మంచి చల్లని మజ్జిగిచ్చి కాసేపు పుడుకోమని ఇచ్చి చెప్తే, ఇంత ప్రేమగా చూపారు కాబట్టి నా బంధువులకి నేను ఏదో ఒక మేలు చేయాలి, ఇంత ప్రేమ చూపుతున్నటువంటి నా బంధువులకు ఏదో ఒక ఘనకార్యం నేను చేయాలి గనుక ఇదిగో ఈ వంటలో ఉన్నాయి కదా, ఈ కావుల్లో కొన్ని, ఆ కావుల్లో కొన్ని, 2 కావుల్లో కొన్ని ఉన్నాయి. అయితే ఓ పని చేస్తా, రాజుగారు ఏం చెప్పాడు నాకు, ఇది ఈ కాగితము లెక్క చెబుతున్నానని చెప్పి దూరంగా తీసుకెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ తీసుకెళ్ళి గొయ్యి తీసి గోతులో కప్పెట్టి వచ్చి దీంట్లో ఒక 4, దాంట్లో ఒక 4 ఇచ్చాడంట. దీంట్లో ఒక 4, దాంట్లో ఒక 4 ఇచ్చి మూట కట్టేసి మళ్ళీ సీటీ భుజాన్ని పెట్టుకొని తీసుకుని వెళ్ళి ఆ చెప్పచ్చు అత్తగారికి కూడా చెప్పారంట. ఈ మొత్తం దాంట్లో పెట్టుకుంటే సీటీ తీసుకొని చూస్తే ఏం కనపడుతుంది? దీంట్లో ఒక 4 దగ్గర, దాంట్లో మా బావగారు దీంట్లో ఇన్ని ఉంటాయి, దాంట్లో ఉన్నాయి చెప్పి సీటీఏ నువ్వు చేసింది మొత్తం చెబుతుంది అని చెప్పాడంట. అమ్మ దీని అమ్మ కడుపు సరగకుండా చెప్పేసిందండి. అయినప్పటికీ 1/2 కిలోమీటర్ తీసుకెళ్ళాను. ఏం చేశాను నేను? లోతులో పెట్టి కప్పెట్టి వచ్చేసి నిజం చెప్పింది. అమ్మో ఇది సామాన్యమైన కళ్ళు కదండి దీనికి అని చెప్పానంట. దేవుని బిడ్డలు గుర్తించండి, యేసయ్య కళ్ళు ఎక్కడ కప్పగలవు? యేసయ్య కళ్ళు ఎక్కడ కప్పగలవు? యేసయ్య కన్నులు నువ్వు మాట్లాడే మాట తీరును కప్పగలవా? నువ్వు బ్రతుకుతున్న బ్రతుకును చెప్పగలవా? నువ్వు చేస్తున్న అన్ని సహవాసాలను చెప్పగలవా? నువ్వు బ్రతికే జీవితాన్ని చెప్పగలవా?
నీకు దేవుడు బాధ్యతగా సాక్షిగా నిలబెడమని చెప్పి నీకు ఇస్తే ఏం చేశారంటే గోతుకు తీసుకెళ్ళి చేస్తే ఎవరు చెప్పరనుకున్నాడు? పేపర్ చెప్పదనుకున్నాడు. పేపర్ ఏం చేస్తుంది? చెప్పేస్తుంది. దేవుని బిడ్డ, ఎందుకు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టట్లేదు అంటే నీకు ఇచ్చిన కొద్దిలో నీవు నమ్మకత్వాన్ని కోల్పోయే వ్యక్తిగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నీకు దేవుడు ఇవ్వట్లేదు, అధికారం ఇవ్వటం లేదు. అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు తప్ప అప్పు చేసేవాడుగా ఉండవని చెప్పి దేవుడు నువ్వు ఎందుకు అప్పు చేసే పరిస్థితి నీకు ఎదురవుతుంది? ఆయన మాట వినకపోవటాన్ని బట్టి, ఆయన మాట వినకపోవటాన్ని బట్టి ఆదామా నీవెక్కడా? ఇక్కడే ఉన్నానయ్యా, చెట్టు చాటును దాక్కున్నానయ్యా, పండు తిన్నానయ్యా, నా భార్య ఇచ్చిన భార్యను ఇచ్చానయ్యా. ఏసై భార్య మాటనమని చెప్పాడు. ఏమని చెప్పాడు? నీకు సహకారిగా వినమని చెప్పాడు, సహకారిగా ఉంటుందని చెప్పాడు. నీ భార్య మాట వినమని చెప్పాడమ్మా? భర్తను ప్రేమించమని చెప్పాడు, భర్తకు లోబడమని చెప్పాడు. ఏసై మాట వినొద్దని చెప్పాడా? ఏసై మాట వినొద్దని చెప్పలా. నీ భర్తని నోటుకొచ్చినట్టు తిడుతున్నావు, ఏసై మాట వింటున్నావా? ఏసై నీ భర్తను తిట్టమని చెప్పాడా? నీ బిడ్డను దోషించమని చెప్పాడా? పక్కలతో గొడవ పెట్టుకోమని చెప్పాడా? పక్కల మీద కాలు తినమని చెప్పాడా? క్రైస్తవుడమైన నీవు ఉప్పు వేసినట్టు నువ్వు టేస్ట్గా ఉండాలని చెప్పాడు. సాంబార్లో ఉప్పు ఎక్కడ కనపడద్ది? నోటికి మాత్రమే కనపడద్ది, కంటికి కనపడదు. సాంబార్లో ఉప్పు ఎక్కడ కనపడద్దండి? నోటికే తెలుస్తుంది. అది టేస్ట్ చూసిన తర్వాత, నీతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది నీ టేస్ట్. అప్పటి వరకు నీ టేస్ట్ తెలీదు. చూసేవారికి అన్నీ కనపడతాయి. ఆవాలు కనపడతాయి, మొక్కలు కనపడతాయి, నూనె కనపడద్ది, కారం కనపడద్ది, పసుపు కనపడద్ది. కనపడింది ఏంటి? నా యేసై చెప్పాడు, నీకు నాకు నువ్వు ఎలా ఉండాలి? టేస్ట్గా ఉండాలి, ఉప్పై ఉండాలి. నీవు లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఉప్పులాగా ఉంటున్నావా? ఉప్పులాగా ఉన్నాం కానీ కసి ఉప్పులాగా ఉన్నాం. అయ్యారు మేము ఎట్లా ఉన్నారంట? ఉప్పు కసిమైన బతుకులు బతుకుతున్నాం మనం. అదేంటి అయ్యారు అని అంటే, చర్చిలోకి వస్తే హల్లెలూయా స్తుతి మహిమ, బయటికి వెళ్తే ఏ మహిమ? ఏ మహిమ? తనను తాను మెచ్చుకునేవాడు భక్తుడు కాదు, ప్రభువునికి మెప్పు తెచ్చువాడే దేవుడి దృష్టిలో ఇష్టపడేవాడు, దేవుని దృష్టిలో ఇష్టడైనటువంటి భక్తుడు. దేవుని దృష్టిలో ఇష్టడైన భక్తుడు. ఒకటంటే మనం ఏందంటున్నాం? 111 అంటున్నాం. నువ్వు ఒకటి చదివావేమో, నేను నీకంటే 3 ఆకులు ఎక్కువ చదివాము. మాకంతా తెలుసు. దేవుని బిడ్డలారా, ఇంకెక్కడ? దేని కొరకు మన భక్తి? దేని కొరకు మన విశ్వాసం? మనం చేస్తున్న భక్తికి ఏమన్నా ప్రయోజనం ఉందా? అన్ని నిజాలే చెప్పాడండి, అన్ని నిజాలే చెప్పాడు. అన్ని నిజాలే చెప్పినటువంటి ఆదాముకి ఏమొచ్చింది? శాపము. ఎక్కడ తినటానికి దేవుడు తీసుకొచ్చాడు? ఏదోను సేద్యపరచుటకు తీసుకుని వస్తే ఏదోను వదిలిపెట్టి బయట ఎక్కడ సేద్యం చేస్తున్నాడు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు? బతుకు తినవాలన్నీ మొక్కల చెమట గారేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ బ్రతుకులో దీవెనకరంగా ఉండాలి అంటే, నువ్వు దీవించబడే వ్యక్తిగా నువ్వు జీవించాలి అంటే, ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. ఏం చేయాలి? నువ్వు నుంచైనా యేసయ్య మాట విను. నువ్వు కనుక తిరిగి మన్నైపోదువు అనే పరిస్థితి ఏదో నుంచి బయటకు గెంటివేయబడ్డాడు ఆదాము. కానీ యేసయ్య నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు కాదు, ఆదాము దేవుడు తీసుకొచ్చిన ముళ్ళ తప్పుల కచ్చపదలు తినడానికి కాదు, ఏదో నుండి సేద్యపరుచుటకు. నీవు నిన్ను దేవుడిని తెలుసుకుంటే కష్టాల్లో బతకడానికి కాదు, ఆర్థిక సమస్యల్లో కృంగిపోతానికి కాదు, అయ్యే బాధలు అయ్యే బలహీనతలు బట్టి వీరి వైపు చేతులు చాపటానికి కాదు, ఎవరు ఏం పెడతారని చూడటానికి కాదు, వీరి పట్ల వీరిని కొంచెం పొగుడితే మనకి ఇస్తారని కాదు, మనుషులను ఉపయోగించుకోవటానికి కాదు, మనుషులు ఉపయోగకరంగా బ్రతకటానికి అస్సలు కాదు. ప్రపంచానికి ఆశీర్వాదకరమండి క్రైస్తవుడు. నిన్ను బట్టి గ్రామం దీవించబడితే దేవుడు వాక్యం తెలియజేస్తుంది. లోతు అబ్రహామా, ఈ దేశంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఈ దేశాన్ని నేను ఏం చేస్తానంటండి? కాపాడతాడంటండి. నీ కుటుంబాన్ని బట్టి, నీ ఇంటిని బట్టి ఊరు ఆశీర్వాదకరంగా ఉండాలి, గ్రామము దీవెనకరంగా ఉండాలి. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ప్రపంచానికి వెలుగై ఉండాలి. అందుకు యేసయ్య నన్ను తీసుకుంది. కానీ ఎట్లా ఉన్నాం మనం? వెలుగ్గా ఉన్నామా? ముళ్ళ పొదలే దున్నుకుంటున్నాం.
గచతుప్పుల్లోనే ఉంటున్నాం. ఎప్పుడు ప్రార్థన చేసిన దేవా నీకు స్తుతి అనటానికి బదులు ప్రభువా నా బాధ అంటున్నాం. దేవా నీ నామానికి మహిమ అనటానికి బదులు ప్రభువా నా కష్టాలు అంటున్నాం. యేసయ్యా నీ నామానికి మహిమ కలుగును గాక అనటానికి బదులు ప్రభువా నా బాధలు ఇప్పుడు పోతాయి అంటున్నాం. ఏం తొంతున్నాం మనం? నిత్యము చెమట కారుతూనే ఉంది, నిత్యము వేదన పడుతూనే ఉన్నాం, నిత్యము కన్నీళ్లతోనే ఉన్నాం, నిత్యము రోగాలతోనే ఉన్నాం, నిత్యము వ్యాధులతోనే ఉన్నాం. దేవుని బిడ్డలారా గుర్తించండి. ఇంక ఇలా అబ్బాయి ఉన్నాడు కయ్యోను, నీ తమ్ముడు ఎక్కడ అంటే ఈయన ఏం చెబుతున్నాడు? కొంతమంది పాస్టర్ గారి పోట్లాడులు ఉన్నారా? అయ్యయ్యా మా సంగతులన్నీ తెలుసుకొని, మా విషయాలన్నీ తెలుసుకొని దిప్పుతున్నావా ప్రసంగం? నేను దిప్పుతా చెప్పండి. కయ్యోనికి దేవుడు ఏం చేశాడు? కయ్యోనికి ఏం చేశాడో దేవుడు తెలుసో తెలియదా చెప్పండి. కయ్యోనా నీ తమ్ముడు ఎక్కడా? కయ్యోనా నీ తమ్ముడు ఎక్కడా? కయ్యోనా నీ తమ్ముడు ఎక్కడా? ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? చర్చికి వచ్చి చక్కగా ఆదివారం పూట వేడి నీళ్ళతో తలస్నానం చేసి ఫ్యాన్ గాలి కిందకుంటే ఏమొస్తుంది చెప్పండి? చల్లటి నిద్ర, చక్కటి నిద్ర. పాస్టర్ గారి వాక్యం చెబుతుంటే చిన్నప్పుడు వాళ్ళమ్మ స్నానం చేయించి పౌడర్ రుద్ది ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి జోజో బాబు అని జోలపాట పాడినట్టుగా ఉయ్యాలంట రానని ఊపినట్టుగా ఏమొస్తుందంట? నిద్ర వస్తూ ఉంటుందంట. ఈయన ఏం చెబుతున్నాడో వినిపించలేదు. కయ్యోను కూడా అదే పరిస్థితి. మాట్లాడేది ఎవరు? దేవుడు. వాళ్ళ అమ్మ నాన్న బయటికి రావడానికి అది చేసే తప్పుదో కారణం, కరెక్ట్గా జవాబు చెప్పకపోవడానికి రీజను. కయ్యోనా నువ్వెక్కడా? కయ్యోనితో ఏమన్నాడు? కయ్యోనా నీ తమ్ముడు ఎక్కడా? మా తమ్ముడు నేను కావాలి అయినా నీ పని నువ్వు చూసుకో, నాకు చెప్పొద్దు. నీ పని ఏదో చూసుకోండి. భక్తుల విషయంలో కూడా ప్రార్థన మానమంటే ఏం చెప్తారు? ప్రార్థన ఎందుకు మానేశారంటే ఏం చెప్తారు చెప్పండి? ప్రార్థన ఎందుకు చేసుకోవట్లేదంటే ఏం చెప్తారు చెప్పండి? నీ భక్తి ఏది నువ్వు చూసుకో, నువ్వు పరలోకానికి వెళ్ళి మేము రావులే అన్నారు అనేవాళ్ళు లేరమ్మా? అనేవాడు ఉన్నారు లేదా? ఒకడు నిజం చెప్పి ముళ్ళ తుప్పలు తమ్ముతున్నాడు, ఒకడు చెప్పాల్సిన సమాధానం చెప్పకుండా దేశదిమ్మర తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడండి? దేశదిమ్మర ఎవరు తిరుగుతారు తెలుసా? ఏబు గ్రంథంలో ఏంటి దెయ్యం ఇక్కడికి వచ్చావని అడుగుతాడు యేసయ్య. అటు ఇటు తిరిగి ఇక్కడికి వచ్చా ఒకసారి 2 సార్లు. 1వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం అంట. ఎక్కడికొన్నావు, ఎక్కడొచ్చావు నువ్వు అని అంటే 1వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అటు ఇటు తిరిగి వచ్చా. ఇక్కడికి ఎక్కడ తిరిగి వచ్చాడంట? అటు ఇటు. గాడికి ఏమి పని లేదు, దెయ్యం గాడికి చుట్టూ తిరగడమే పని. దెయ్యం గాడికి చుట్టూ తిరగడమే పని. ఇప్పుడు ఈడేమైపోయాడంట? దేశదిమ్మర అయిపోయాడంట. సాతానికి పెద్ద దాసు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాట వినాలన్నటువంటి బ్రతుకులు కూడా ఇంతే, వాక్యం విన్నటువంటి జీవితాలు కూడా ఇంతే. దేశదిమ్మరి జీవితం. ఏ పనిలో స్థిరం ఉండదు, ఏ వృత్తిలో స్థిరం ఉండదు, చేస్తున్న పని ఏంటో ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు, చేస్తున్న పని పట్ల ఒక నమ్మకం ఉండదు. పని ప్రారంభిస్తూ ఉంటారు. ఏమంటారు? ఒక వివాహానికంట పెళ్లి కుమార్తెను పిలవమని చెప్పి అతను ఇంకా రావట్లేదంట. పెళ్లి చేసే ఒక పొద్దురు గారి కోపం ఆ పెళ్లి కూతురు మొన్న తీసుకురామన్నారంట. ఎక్కడికి వెళ్ళాడినా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? మరి ఏమని పలుకుతున్నాడు? కొంతమంది పనులు అట్లాగే ఉంటాయి. పని ప్రారంభించి కింద పెట్టే రోజునే వానతో వస్తుందేమో, వాన మన పెట్టి కింద పోతాయేమో, వేసిన దానికి తెగులు పడద్దేమో, సమృద్ధిగా పడిన పంటలు రారేమో, పండినా మంచి రేటు కలవదేమో, అన్నీ సక్రమంగా ఉన్నా డబ్బులు ఇచ్చేవాడు సక్రమంగా ఇవ్వడేమో. ఎట్లా ఉంటాయమ్మా? పొంతులు గారు పిలిచినట్టు ఉంటుంది. ఆ పెళ్లి కూతురు మొన్నటి తీసుకురామని చెప్పాడంట. వెళ్ళిందేమో ఘనకార్యం, ప్రార్థన చేసుకుంటాం, పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేపిస్తాం. కానీ గిన్నె పెట్టేటప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇది పండదు, ఇది పండదు. దేశదిమ్మరితనం. దేవుని బిడ్డలా గుర్తించండి, దేశదిమ్మరి బతుకులు. ఇట్లాగే మళ్ళొక మాట అడిగాడు. అబ్రహామా నీ భార్య అయిన శారం ఎక్కడా అడిగాడు. ఈయన ఏం చెప్పాడు? గుడారం సాటునుందయ్యా. నువ్వు చెబుతున్నావు నవ్వుతుందయ్యా. ఏం చెబుతున్నాడమ్మా? ఈ ముసలోడికి పంట పండుద్దంట. ఈ ముసలోడు పిల్లలు పుడతారా? ఏంటో ఆ పిచ్చోడి మాట పిచ్చోడి అంటే వచ్చాను అనుకుంటుందేమో నాకు తెలియదు. కానీ అయ్యా
నేను నువ్వు దగ్గరికి వచ్చావని చెప్తాను, ఏం చెప్తుంది? గుడారం చోటన దాక్కుందయ్యా. శరమ్మ నవ్వేవా? అయ్యా నవ్వలేదయ్యా. చెప్పు మరి నవ్వురాకి ఏమొస్తుంది? మనసులో అనుకుంటుంది. ఏమనుకుంటుంది? నవ్వురాకి ఏమొస్తుంది అయ్యా? ఎములో చూస్తే బియ్యం లేవు, వచ్చే వారం మేమందరికీ భోజనాలు పెడతామా? ఏంటో నవ్వలేదయ్యా, నేను అనలేదయ్యా మాట. లోపల మాత్రం ఆ పిచ్చి నవ్వు నిన్నేం చేస్తా? మంచి నవ్వుగా మారుస్తా. దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డలు గుర్తించండి. చెప్పగానే మాట నమ్మింది. చెప్పగానే మాట నమ్మింది. అబ్రహాం ఎంత విశ్వాసం అనుకుంటున్నారండి? హాగరు దేవుడు ఎరిగిందా? అన్నిరాలు ఆవిడ, అన్నిరాలు ఇక్కడి నుంచి పారిపోతాయి. ఎక్కడి నుంచి? శారమ్మ దగ్గర నుండి పారిపోతాయి. పారిపోయిన మధ్యలోకి వచ్చి, అయ్యా అబ్రహాము నా యజమానుడా, నాకు దేవుడు దూత కనపడింది, ఎక్కడి నుంచి వస్తున్నామని అడిగింది, పలానా ప్లేస్ నుంచి వస్తున్నానని చెప్పాను నేను, అయితే నువ్వు ఇంటికి వెళ్ళి నీకు బిడ్డ పుడతానని చెప్పింది, అందుకే అంత తిరిగి వచ్చాను. మనం ఏమంటారు చెప్పండి? నీ ఎవడు ఎక్కించుకోలేదు అనుకుంటా, అందుకే వెనక్కి వచ్చాం. ఛార్జీల డబ్బులు అయిపోయి ఉంటాయి, అందుకే వెనక్కి వచ్చాం. మరి తెచ్చినా ఛార్జీల డబ్బులు అయిపోయి ఉంటాయి, తీసుకెళ్ళి మొత్తం అయిపోయి ఉంటాయి, అందుకే ఎక్కడికి వచ్చావు? కానీ ఎంతనే నమ్మాడండి. నమ్మి తనకు బిడ్డ పుట్టినప్పుడు ఇస్మాయేలుడి పేరు పెట్టమంటే అదే పేరు. అందుకే నేను విశ్వాసులకు తండ్రి. విశ్వాసి అనే వ్యక్తి దైవజనుడు చెప్పిన ప్రతి మాట నమ్ముతాడు, ప్రతి మాట ఎందుకు విశ్వాసం ఉంచుతాడు, లోబడతాడు. దేవుడు చెప్పే మాటకి విధేయత చూపుతాడు. అందుకే మా పాస్టర్ గారు ఏ దర్శనం వచ్చిందని చెప్పినా నేను నమ్ముతాను. దేవుడు మహాకరుడు 100% అలాగే జరుగుద్ది. ఎందుకంటే సన్నిధి స్త్రీలు స్టార్ట్ చేసేటప్పుడు దేవుడు పెట్టమని చెప్పాడు. ఏంటే నీకు కనపడతారా? నాకు చెప్పాలి దేవుడు, నీకంటే ముందు సీనియర్ పాస్టర్ నేను అన్నాడా? నువ్వేమన్నా నిలవాక ఐగుప్తీయుల ఇంట్లో ఉన్నావు, ఐగుప్తీయుల కుటుంబంలో పుట్టావు, నేను దేవుడిని పరిచయం చేస్తే దేవుడు నీకు పరిచయం అయ్యాడు. ఇప్పుడేమో గొడవ పెట్టుకుని పారిపోయావు, ఇప్పుడు తిరిగి వచ్చావో దేవుడు నాకు కనపడ్డాడు. పోది శారమా సీనియరే నీకంటే, టాప్ పోస్ట్ సీనియర్ నేను, మా ఇద్దరికి కనపడ్డాడు, నీకు కనపడ్డాడంటే నేను నమ్మాలా అన్నాడా? అంటే అబ్రహాం అయ్యేవాడు కాదు ఆయన. అంటే అబ్రహాం అయ్యేవాడు కాదు. ఎవరైనా దేవుని ఆత్మ అన్నమాట, నీ దేవుని ఆత్మ దెయ్యం ఆత్మ వస్తుంది. ఎప్పుడు మాట్లాడుతుంది మాట? దెయ్యం అయితేనే దెయ్యం గురించి మాట్లాడుతుంది. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి దేవుని ఆత్మ సంబంధమైన సంగతుల గురించే ఆలోచిస్తాడు. మీరు గమనించారో లేదు? దేవుడు చెప్పాడు కనుకనే ఆదివారపు ఆరాధన తర్వాత సన్నిధి స్త్రీల క్రమము పరిచర్య ప్రారంభమైన దగ్గర నుంచి రెండో పరిచర్య విజయవంతంగా సక్సెస్ఫుల్ అయిన పరిచర్య ఏదండి? సన్నిధి స్త్రీల పరిచర్య. ప్రతి శుక్రవారం జరిగే ప్రార్థన. అవునా కాదా? అన్నీ ఎన్నెన్నో పెట్టాము, ఎన్నెన్నో ఏమైపోయినాయి అమ్మా? ఏమైపోయినాయి? ఎప్పుడు పెట్టామో కూడా గుర్తులేవు, ఎప్పుడు పెడుతున్నామో కూడా గుర్తులేదు. దేవుని బిడ్డలను గుర్తించండి. చూడండి, ప్రతిదీ నమ్మును దేవుని మాటగా విశ్వసించాడు, దేవుని మాటగా నమ్మాడు. దేవుని మాటగా నమ్మాడు కనుక ఇస్మాయిల్ పుట్టాడు. పుట్టగానే ఏ పేరు పెట్టమని చెప్పాడు? ఇస్మాయిల్. చూడండి దేవుని బిడ్డలారా, విశ్వాసికి అవిశ్వాసితో సాంగత్యం ఎక్కడ? చూడండి, విశ్వాసి దగ్గరికి దేవుడు నాకు ఇట్లా దర్శనం చెప్పాడు అని అంటే విశ్వాసం లేనటువంటి వ్యక్తులే నమ్ముతారు. విశ్వాసం లేని వ్యక్తులు ఏమంటారు? దేవుడికి కనపడుతున్నారా? దేవుడికి. అందుకే దేవుడు చెప్పాడు, విశ్వాసమైన నీకు అవిశ్వాసంతో నీకు పొత్తు ఎక్కడా, నీకు సంబంధం ఎక్కడా, నీకు స్నేహం ఎక్కడా? దేవుని బిడ్డలారా, విశ్వాసి కుటుంబంలో వివాహాలు చేయాలి. అవిశ్వాసంతో చేర్చుకుంటే పడ్డ కష్టాలు నన్ను అడగండి, నేను చెప్తాను. ఎన్నో ప్రయాసలు, ఎన్నో బాధలు. మా పాస్టర్ గారు రాత్రి అంటుంది, నిజంగా దేవుని తెలుసుకున్న నువ్వు, దేవుని తెలుసుకొని నన్ను చేసుకున్న తర్వాత ఆత్మీయంగా ఏ విషయంలో నువ్వు సంతోషంగా సుఖంగా ఉన్నావని. నేను ఆ ముసలి వయసు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు సంతృప్తి కావాలా? దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం నుంచి ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీని పరిపూర్ణ క్రైస్తవురాలు చేయడమే కాకుండా దైవజనురాలు ఇంతకంటే పెద్ద టాస్క్ ఏమని చెప్పండి? గొప్ప సక్సెస్ ఏమని చెప్పండి? ఒక అన్య కుటుంబంలో బ్రతికే వ్యక్తిని, దేవుడు తెలియకుండా పుట్టినటువంటి ఒక వ్యక్తిని దేవుడిని తెలియజేసి, దేవుని ప్రేమ గురించి తెలియజేసి, నాకంటే నువ్వు తొందర పెడతా ఉంటే, నేను ఆరాధన లేట్ అవుతున్నా, నా మీదే కళ్ళతో చూస్తా, పొళ్ళు కొరకుండా కళ్ళతో చూస్తూ ఉంటే, కళ్ళు కొరుకుతూ ఉంటే ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకేమని చెప్పండి? ఇంకా ప్రార్థన టైం అయిపోతుంది, మీరు ఇంకా రెడీ అవ్వట్లేదు
అని చూపే పరిస్థితి వచ్చింది అంటే ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఏం కావాలి చెప్పండి? దేవుని బిడ్డలారా, దేవుని సంగతుల గురించి మీరు ఒకసారి ఆలోచించుకుంటే యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, యేసయ్య చెబుతున్నటువంటి మాట, మిమ్ము చేర్చుకునివాడు నన్ను చేర్చుకుని అనే మాట తర్వాత చెబుతా. మీ మాట వినివాడు నా మాట వినడు. మీ మాట విననివాడు నా మాట వినలేదు. ఆదాము ముళ్ళ పొదలు గచ్చతుప్పలు తాను బ్రతుకుతున్నాడు. నా మాట వినలేదు కయ్యేను. ఎలా అయిపోయాడు? ఇప్పుడు దేశ దిమ్మరి అయిపోతుంది. ఒక స్థిరం లేదు. ఏం చేస్తున్నావు అంటే ఇల్లు లేదు. ఇక్కడ ఒకసారి గుడారం వేసుకుంటాడు, అక్కడ ఒకసారి గుడారం వేసుకుంటాడు. ఈ గుడారం తీసి ఆడతాడు. ఏంటి నీ అడ్రస్ అంటే చెప్పుకోవడానికి ఏమి లేదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యూట్యూబ్, ఫేస్బుక్, బయట మాట్లాడుతుంటున్నాడు. మీతో చెప్తున్నాను, ఏం పని చేస్తున్నావు తెలీదు. ఏం పని నీది తెలీదు. ఏం చదువుతున్నావు నువ్వు తెలీదు. ఏంటి నీ క్వాలిఫికేషన్ తెలీదు. ఏది మీ ఊరు తెలీదు. ఏంటి నీ అడ్రస్ తెలీదు. బ్రతుకుతున్నావు అని పేరు మాత్రమే. నీవేమంట? మృతుడివే. బ్రతుకుతున్నావు అని పేరు మాత్రమే, నీవు మృతుడివే. దేవుని చేత శాపం పొందుకున్నటువంటి వ్యక్తివి. ఏంటి నీ వృత్తే తెలీదు. ఏం చేస్తున్నావు తెలీదు. ఏ చర్చికి వెళ్తున్నావు తెలీదు. బైబిల్లో ఏం తెలుసు ఏమి తెలీదు. ప్రార్థనకు మాత్రం వెళ్తున్నావు. గత వారం ఏ వాక్యం విన్నావు తెలీదు. నీకు బాగా నచ్చిన వాక్యం ఏది తెలీదు. దేవుడు నీతో ఏం మాట్లాడాడు తెలీదు. నువ్వెవరో అమ్మా? దేశ దిమ్మరివి. ఎందుకంటే వేరే శాపం ఇంకేం కావాలి చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చి కూడా, దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని మాటలు వినకపోతే ఇంతకంటే దేశ దిమ్మరితనం కూడా ఉందా చెప్పండి? ఇంతకంటే దేశ దిమ్మరితనం, ఇంతకంటే దేశ దిమ్మరి బ్రతికేదని ఉందా చెప్పండి? దేవుని బిడ్డలారా, కష్టాలు రాలేదా? వస్తాయి. కానీ దేవుడు దాన్ని ఎక్కువ కాలం ఉంచదు, ఎక్కువ కాలం నిలవదు, ఎక్కువ కాలం ఉండదు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారయ్యా, వీళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారయ్యా, వీళ్ళకి భోజనం పెట్టాలయ్యా, మీరే పెట్టండి. మా దగ్గర ఏమన్నా 5 రొట్టెలు 2 చేపలు తప్ప మా దగ్గర ఏమన్నాయి? మన దగ్గర లేవు. మన పక్కన ఉన్నటువంటి ఒక కుర్రోడు వచ్చాడు, అడిగితే ఇచ్చేటట్టున్నాడు. ఇంతే ప్రభా మాది, ఇంతే. యేసయ్య ఏం చెప్పాడు అమ్మా? పెట్టడం కాదు, అక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఏం చెప్పాడు? వాళ్ళ పచ్చికల మీద కూర్చోబెట్టమని చెప్పండి, పారులు తీసి కూర్చోబెట్టమనండి, 50 మంది చొప్పున కూర్చోబెట్టమని చెప్పండి, నేను వాళ్ళకి ఆహారం పెడతా. ఏం నిజమేనా యేసయ్యా? నిజమేనా యేసయ్యా? ఏమన్నా ఉన్నాయా? ఎవరు ఉండారా ప్రభా? ఎవరు ఉండారా? అడిగారా? జీవితంలో అద్భుతం చూడాలి అంటే నీ దగ్గర ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడే దేవుని నామానికి మహిమకరంగా బతకాలి. ఏమీ లేనప్పుడే దేవుడు చెప్పిన మాటను పట్టుకొని బ్రతకాలి. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపాలి. దేవుడికి లోబడి బ్రతకాలి. అన్ని నీ దగ్గర నువ్వు బతికేదే ఉంది. మా ఇంట్లో చాలా ఉన్నాయ్యా, అవసరమైతే తీసుకొచ్చి ఇస్తాను. అది కాదు దేవుడికి కావాల్సింది. అప్పుడుగా దేవుడు అడిగేది. ఏమీ లేనప్పుడే 5 రొట్టెలు లైన్లో కూర్చోబెట్టాడు. దేశాలు కనపడట్లేదు, బలలో కనపడట్లేదు, వంటల సామాగ్రి కనపడట్లేదు, వంటలో ఉండేవాళ్ళు కనపడట్లేదు. ఈయన ఎన్ని రొట్టెలు ఎంతమందికి పెడతారంట? 5,000 మందికి పెడతారంట. ఇప్పుడు ఏం చేశారంటే, ఎంతమంది ఉన్నారు అక్కడ? యేసుప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది పెట్టారా? 12 మంది పెట్టారు, పంచిపెట్టారు. మొత్తం ఏమన్నాయి అక్కడ? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు. జాగ్రత్తగానండి, ఈ పనిలో పాలుభాగస్తులు ఎంతమంది అండి? 12 మంది. 12 మందా? పాలుభాగస్తులు ఎంతమంది? 12 మంది. 5 రొట్టెలు 2 చేపలు 12 మంది ఎట్ట పంచి పెట్టారండి? ఒక రొట్టె తీసుకొచ్చారు, మొక్క చేసి ఈ మొక్క నువ్వు పంచిపెట్టు, ఈ మొక్క నీవు, ఈ మొక్కను 10 మందికి ఇచ్చారు. చేపలు ఎరగీయటం కుదురుదా? 2 ఇద్దరికి చేపలు మంచి పెట్టమని చెప్పారు. అవునా? ఒక మొక్కని ఎంతమందికి పంచిపెట్టిన ప్రభు అన్నాడా? ఆలోచించారా? దేవుని బిడ్డలారా,
దేవునికి పని చేయాలి అంటే, దేవుని పని కొరకు ప్రయాసపడాలి అంటే మన దగ్గర ఏం కావాలి చెప్పండి? పుష్కలంగా నిధులు ఉండాలి. పుష్కలంగా నిధులు ఉంటే అప్పుడు దేవుని పని మేము చేస్తాం. అంతే కదమ్మా మన ఆలోచన. యేసు ప్రభు ఏం చెప్పాడు? అన్నీ నీ దగ్గర ఉన్నాయని చెప్పాడా? ప్రభా నేను మొత్తం పూజ చేసుకుంటే 12,500 నా దగ్గర ఉన్నాయ్యా, నేను వచ్చే సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ 6వ తారీఖు కల్లా ఏం చేయాలి? బూరేయాలి. ప్రభా నా దగ్గర ఎంత ఉన్నాయి? 12,500 ఉన్నాయి. ఇంకెంత కావాలి? నా దగ్గర ఉన్నాయి ఏ ప్రభా, కానీ నాకేం కావాలి? ఇక్కడ బోరేస్తే ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ నీళ్ళు సమృద్ధి ఉంటుంది, సమృద్ధిగా ఉంటాయి, మొక్కలు బ్రతుకుతాయి, చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఉంటాయి. ఇది దేవుని నామానికి మహిమ, సంఘానికి క్షేమం, చుట్టుపక్కల వరకు ఆశీర్వాదం కదా చెప్పండి. అవునా కదా చెప్పండి. నా దగ్గర పుష్కలంగా ₹1,00,00,000 ఇస్తే ప్రభా, ఆ ₹1,00,00,000 నుంచి ప్రభా నేను తీసుకొచ్చిందా ప్రభా అంట. ఇక్కడ పరిచర్యకు వచ్చింది మొదలుకొని స్టిల్ ఈ రోజు వరకు కూడా నా దగ్గర ఇప్పుడు నిలవ సొమ్ము లేదు, ఎటు నుంచి వస్తాయి అనేది ఆరాటము ఆశ నాకు అసలు లేనే లేదు. నా దేవుడు అందుకే చెప్పాడు, నువ్వు ఎక్కాలిన వ్యక్తులు నేను నిన్ను ఎక్కిస్తాడా? ఎక్కించాడు, ఎక్కిస్తూనే ఉన్నాడు. ఒక మారుమూల ప్రాంతము, ఎవరో గూగుల్లో తెచ్చి చేసుకుంటే తప్ప ఎక్కడికి ఎవరో రాలేరు. అటువంటి ప్లేసులో నుంచి దేవుడు ఏం చేశాడు? ప్రపంచానికి ఆశీర్వాదకరమైన బిడ్డలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పినటువంటి మాట ఎంతగా లోబడ్డారో చూడండి వాళ్ళు. ఏంటి ప్రభా ఏం నీ మాట? ఇప్పుడు నేను పాస్టర్ గారు చెబుతుంటే ఎట్లా చెప్పండి, బోర్ అయిపోయారంట. ఆయన ఎట్లాగే చెబుతాడు. ఈయన దగ్గర ఎంత ఉన్నాయంట డబ్బులు? 12,000 ఉన్నాయంట, 1,50,000 ఏమో అవుతాయంట. ఎవరైనా జరిగినప్పుడు చూద్దాం అనుకునేవారు ఉన్నారా? అందరం అనుకుంటున్నాం అయ్యారు. ఒకళ్ళు అనుకునేది ఏంటి? అందరం అనుకున్నాం. అయినా ఆయన చేసుకున్నాం, మాకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం లేదు? రొట్లు పెట్టడానికి ముందు యేసు ప్రభు చెబుతున్నాడు కూర్చోమని, యేసయ్య చెబుతున్నాడు కూర్చోమని. మాట అక్కడ ఇప్పుడు చెప్పాడు, ఆయన మాటలు బాగున్నాయి. మిమ్మల్ని పంతులు తిరిగి కూర్చోమంటున్నాడు, మీరు కూర్చోండి. ఆయన పెడతాడంట, ఆయన ఇంతే తీసుకొచ్చి మీకు పెడతామన్నారా శిష్యులు? మీరేమంటారు చెప్పండి? ఏమంటారు? ఆయన అన్నాడు, మేము అంటున్నాం మాకు సంబంధం లేదమ్మో. ఒకళ్ళ గౌకులు 10,000 అడుగుతారా? మేమే అప్పుల్లో ఉన్నాం. ఒక 10,000 5,000 ఇవ్వాల్సి వస్తే మేమే అప్పుల్లో ఉన్నాం, మేమే బాధలో ఉన్నాం. మేమైతే ఏమి చేయలేం. కానీ మేమెవరం? క్రైస్తవులము యేసయ్య మాట వినిపించుకోని వారము. ఏంటి ఇది? మాది దేవుని బిడ్డలారా, ఎవరికి తీసుకొచ్చినటువంటి మాట కాదు ఇది. వాళ్ళు చూడండి, వాళ్ళ డెడికేషన్, వాళ్ళు లోబడే తనం. నీ నిజభక్తి ఎప్పుడు తెలుసు చెప్పమంటారా? దేవదాసయ్య గారు చెప్పారు. దేవదాసయ్య గారి జ్ఞాపకార్థం, నిజమైన భక్తుడి విశ్వాసం అంట తానిచ్చే దశంభాగం దగ్గర తెలుస్తుందంట. తనిచ్చే కానుక దగ్గరే తన భక్తికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుస్తుందంట. ఎప్పుడైతే బిగబడతాడో అక్కడ బిగబడద్దంట దేవుని బిడ్డ. వీళ్ళు ఏమన్నారు? ఏం చేస్తారు చెప్పండి. మన ఇంట్లో ఏదో ఘనమైన కార్యం కొరకు అయితే 10,000 ఖర్చు పెట్టాలంటే పెడతాం, 10,000 20,000 ఖర్చు పెడతాం. కానీ ఇక్కడ అంత అవసరం అంటారా? ఇదే అవసరము. నువ్వు చేసే పనిది దేవుడు తక్కిట్లో పెడతాడు నిన్ను. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళకి మనకు ఇంపార్టెంట్ పర్సన్స్ కాదులే. ఇప్పుడు భోజనానికి వర్షం కూర్చుంటారు, మీకు బాగా ఆత్మీయులు వస్తారు, ఒక్కొక్కరిటే ఏమని చెప్తాడు, మీకు అప్పచెప్తాడు. మీరు ఏం చేస్తారు? గిర్రా తిప్పి ఏం చేస్తారు? ఇది ముడుసులు ఇవి కాదు, ఇది ఏం కావాలి? ఇక్కడ మెత్తటి మొక్కలు. ముందు ఏం చేద్దాము అంటే 2 గరిటెలు వేస్తే పక్కోడు బాధపడతారు కాబట్టి ఉత్తి పులుసును ఒక మొక్క వేసి ముందేద్దాం. తర్వాత ఏం చేద్దాం? ఉత్తి పులుసే పెడతాను. ఇంకొకటి ఏం చేస్తాం? ఉత్తి పులుసే పెడతారు. పక్క వాళ్ళకి ఏం చెప్తారు అంటే చూడండి, ఇష్టమైనవి మన మనసుకు నచ్చేది, మన మనసుకు ఇష్టమైన కార్యాలు చేసరికి ఏం చేస్తాం చెప్పండి? అంత ఆతృత పడుతూ చేస్తాం. దేవుని బిడ్డలారా, ఇది దేవుని పని వచ్చేసరికి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, దేవుని కార్యం అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. ఆ శాపం ఎట్లా తగులుతుంది అయ్యగారు అంటే, మీకే తగులుతుంది. ఎట్లా తగులుతుంది అయ్యగారు? ఆశీర్వదించబడినటువంటి నా జీవితం ఆశీర్వాదకరంగా లేదు, ప్రార్థనకి వెళ్తున్నాం అప్పులు తీరట్లేదు,
ప్రార్థనకి వెళ్తున్నాం, రోగులను స్వస్థత కలగట్లేదు. ప్రార్థనకి వెళ్తున్నాం, ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. ప్రార్థనకి వెళ్తున్నాం, సమాధానకరంగా లేమో. దేవుని బిడ్డలారా, ఒక 20 సంవత్సరాల క్రితం క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎంత సమాధానంగా ఉండేవాడు అనుకుంటున్నారు? ఎంత సంతోషంగా ఉండేవాడు? ఎలా జరుగుతుంది అనుకుంటారు అది? ఆ రోజులన్నీ ఇంత మీడియా లేదు, పక్కన చెవులు కొరికేవాళ్ళు లేడు, అవిశ్వాసాలను నడిపించేవారు లేరు. దైవజనుడు ఏది చెప్తే అదే. ఈయన వారానికి ఒక మెసేజే, వారానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసంగాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పాటలు లేవు. వారానికి ఒకే ఒక ప్రసంగం. ఆ వారం విన్న ప్రసంగం మరలా వచ్చే వారం వరకు దాన్ని ధ్యానం చేసుకుంటూ, ఒకవేళ ఆ వాక్యాన్ని అనుసరిస్తూ తప్పటడు చేస్తే తప్పు చేశానని దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకుని ఒప్పుకుని ఆ వారం రోజులు తప్పు అని ఒప్పుకొని ప్రార్థన చేసుకునేవారు. ఆ రోజు దైవజనుని మాటే దేవుని మాట. ఈరోజు ఏంటి చెప్పండి? ఏంటి ఈ రోజున? నాకన్నీ తెలుసు, నాకంతా తెలుసు, భక్తి నాకెందుకు తెలియదు అని భ్రమలోనికి వెళ్ళి దేవుని మాటను తృణీకరిస్తున్నారు. దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట, నా మాట వినివాడు మీ మాట. ఒకసారి మన వాక్యంలోకి వెళ్దాం. లోకాసు వార్త 10:16. మీ మాట వినివాడు నా మాట వినును. ఎవరి మాట అంటే ఇక్కడ? యేసయ్య మాట వినే మాట, దైవజనుడు సేవకుడు చెప్పే మాట ఎవరైతే వింటారో వాళ్ళు ఎవరి మాట విన్నట్లంట? యేసయ్య మాట. చూడండి, ఒక వ్యక్తి అప్పులతో వచ్చింది దైవజనుడి దగ్గరికి. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిన కనుక యెహోవా యందు ఇప్పుడు అప్పుల వారు దాసులుగా ఉండి పట్టుటకై అప్పు తీర్చమని వచ్చారయ్యా. మాకైతే ఏ దారి కనపడట్లేదయ్యా. ఇప్పుడు వారిని అమ్మేయమంటున్నారు, దాసుడుగా ఇచ్చేయమన్నారు. నా భర్త లేడు, నా పెనిబిడ్డ నీకు దాసుడుగా పరిచర్య చేశాడు. ఇప్పుడు నా 2 బిడ్డలు ఉన్నారు, ఆ 2 బిడ్డలను ఏం చేయమన్నాడు? నాకు దాసుడుగా ఇచ్చేయమంటున్నారు. ఇక నా జీవితం ఎందుకు? నన్ను ఏం చేయమంటావు దైవజనుడా అని చెప్పింది. ఈయన ఏం చెప్పాడు? అమ్మా, దైవజనుడా, పాస్టర్ గారా, లేకపోతే ఈయన చెప్పే మాట యేసు ప్రభువా? యేసయ్య చెప్తున్నాడా, పాస్టర్ గారు చెప్తున్నాడా? గమనించండి. ఇక్కడ పాస్టర్ గారు ఏం చెప్పేది? ఇవాళ పాస్టర్ గారి మీద వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్ని కాదండి, అన్నీ ఇన్ని కాదు. కొంతమంది బతుకు తెరువుకు బైబిల్ పెట్టుకుని ఉన్నారు. 2 నెలలు 3 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసి భక్తిని వదిలిపెట్టేవాడు కూడా ఉన్నారు. పరిచర్యకి లాభదాయకంగా ఉంటే పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, లాభదాయకంగా లేకపోతే వదిలిపెట్టేసేవాళ్ళు ఉన్నారు. సమస్యలు వస్తే మిమ్మల్ని మీరు పరిష్కరించుకోండి, సమస్యలు ఏమీ లేకుండా ఉంటేనే మీ దగ్గరికి వస్తాననే సేవకులు ఉన్నారు. దేవుని బిడ్డలు యథార్థంగా పనిచేసేవాళ్ళు ఉన్నారు. కష్టాలను, కన్నీళ్లను, ఇబ్బందులు ఎవరికి చెప్పుకోకుండా దేవుడికి మాత్రం చేత చూపే దైవజనులు ఉన్నారు. ఇవాళ పాస్టర్స్ మీద ఎన్ని ట్రోల్ చేస్తున్నారంటే, ఆ పాస్టర్ ఎట్లా, ఈ పాస్టర్ ఎట్లా, ఆ పాస్టర్ ఇస్తా. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత నీ మధ్యకి ఎటువంటి వాళ్ళు వస్తారు? గొర్రె చర్మము కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి. వారి స్వభావాన్ని బట్టే వారు తోడేళ్ళ గొర్రెలా అర్థమవుద్ది మీకు అన్నాడు బైబిల్లో యేసు ప్రభు. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. వారి బుద్ధిని బట్టే, వారి స్వభావాన్ని బట్టే శ్రమ వచ్చినప్పుడు మీ బాధ మీరు బతకండి, మీ బతుకు మీరు బతకండి, మీ కష్టం మీరు బతకండి, లాభం వస్తే మాత్రమే నేను మీకు తోడుగా ఉంటాను, నాకు ఉపయోగకరంగా ఉంటే మాత్రమే నాకు తోడుగా ఉంటాను. అమ్మా, నీ భర్త మారాలి, నీ కుటుంబం మారాలి. భారం లేనటువంటి సేవకులు ఉన్నారు, భారం లేనటువంటి పరిచర్య చేసే వ్యక్తులు ఉన్నారు. అయితే భారముతో కూడినటువంటి పరిచర్య చేసే దైవజనులు కూడా ఉన్నారు. ఈ దైవజనుడు భారం కలిగినటువంటి దైవజనుడు. అమ్మా, నేను చెప్పిన మాట విను. ఏం చేయమంటావు దైవజనుడా? నీవు నీ ఇంట్లో ఏమున్నాయి? గిన్నెలు ఉన్నాయి, ఇంకా కొన్ని గిన్నెలు అదుపు తెచ్చుకో. కొంచెం నూనె ఉంది, ఆ నూనె ఏం చేస్తావు? కొంచెం 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 ప్రతి గిన్నె నిండా వేసాయి.
కొద్ది కొద్దిగా అన్నిటి నిండా చేసాయి. ఏం చేసిందా? ఏమైందంట? ఇప్పుడు సమృద్ధిగా నిండిపోయిందంట. ఇప్పుడు చెప్పాడు, అయ్యా మీరు చెప్పినట్లే నేను వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏం చెబుతుంది వచ్చి? నీవు తీసుకెళ్ళి అమ్ముకో. ఒక మాట ఇక్కడ గమనించండి. ఈవిడ ఎవరి భార్య అంటే? పాస్టర్ గారి భార్యగా. ఇది పెద్ద పాస్టర్ గారు, కింద చిన్న పాస్టర్ గారు. ఆయన పెద్ద పాస్టర్, ఇది చిన్న పాస్టర్. ఇప్పుడు చాలే, మాకు తెలుసు, మేము చేసుకుంటాం అందా. మరలా దైవజనుడి దగ్గరికి వచ్చింది. గుర్తించండి, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా వచ్చు, నేను అన్నీ చేసేసా, నాకు అంతా వచ్చు అనుకున్నవాడికి ఎప్పుడు ఏమీ రాదు. ఇప్పటికి నేను దేవుడిని అడుగుతా, ప్రభు నాకు ఏమీ తెలియట్లేదయ్యా, బైబిల్లో నాకేమీ అర్థం కావట్లేదు నాయన, ప్రార్థనాత్మ ఇంకా బలంగా ప్రార్థన చేసుకోలేకపోతాను, నాకు అన్నీ వచ్చని నాకు అసలు నాకేమీ రావట్లేదు ప్రభు, ఏం నేర్చుకోలేకపోతున్నాను, నేర్పు ప్రభు. అది దేవుని సన్నిధిలో దేవుడు ఇష్టపడేది, దేవుడు నీ నుండి సంతోషించేది. దైవజనుడా నువ్వు చెప్పినట్లే చేశాను, దైవజనుడా నిండింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయి ఇప్పుడు? ఇందాక ఏం ఇచ్చావు నువ్వు? అప్పు ఉందని చెప్పుకున్నావు, దీన్ని నమ్ముకొని అప్పు తీర్చుకో. దేవుని బిడ్డ, నీ అప్పులు తీరట్లేదా? అప్పులు సతమతం అయిపోతున్నావా? ఎందుకు తీరిపోతాయి? 2 పూటలు నీ దగ్గర కడుపు నిండా భోజనం ఉంటే ఎదుటి వ్యక్తి, ప్రతి వ్యక్తి నీకు ఆప్టర్గా కనపడుతున్నాడే. 2000 రూపాయలు నీ అకౌంట్లో పర్సులో ఉంటే కోటేశ్వరుడు కూడా నీ ముందు ఆప్టర్గా కనపడుతున్నాడే. 2 రమ్ములు బియ్యం ఉంటే కోటేశ్వరుడు నీ ముందు అల్పుడుగా కనపడుతున్నాడు, దేవుడు కూడా నీ ముందు పిచ్చివాళ్ళగా కనపడుతున్నాడే. ఇక పాస్టర్ గారు తనకు ఎందుకంటే పక్కన పెట్టిన స్థితిలో నీవు ఉంటే దేవుడు నువ్వు చేసే పనిని బట్టి సంతోషిస్తాడా? ఆనందిస్తాడా? సమాధానం కలగజేస్తాడా? సంతృప్తికరంగా చేసే స్థితి వస్తుందా? ఈరోజు మంచోడైన సేవకుడు రేపొద్దున మంచోడు కాకుండా పోతున్నాడే. ఈరోజు ఆదరించిన పాస్టర్ రేపొద్దున పిచ్చోడులా కనపడుతున్నాడే. ఈరోజు నీకు దగ్గరికి వచ్చినటువంటి పాస్టర్ వేదనలో, బాధల్లో, కన్నీళ్ళలో ఉంటే నిన్ను ఆదరించినటువంటి పాస్టర్ ఒక ఆఫ్టర్ ఆల్ పిచ్చోడు, పాస్టర్లో లోపాలు, పాస్టర్లో బలహీనతలు, పాస్టర్లో తెలిసి తెలియనటువంటి తనవ నీకు పిచ్చితనంగా కనబడతా ఉంది. దేవుడా, నువ్వు సమస్యలకు పరిష్కారం చేయట్లేదంటే ఆయన పంపిన మనిషిని నువ్వు తృణీకరిస్తూ ఉంటే ఆయన తృణీకరించినట్లేగా. నువ్వు ఆయన పంపిణీ, ఆయన ఇష్టమై పిలిచిన మనిషినే నువ్వు తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఆయన తప్పుగా మాట్లాడినట్టే కదా. ఆయన నీ సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి చూపిస్తాడు? ఆయనే తప్పు అన్నప్పుడు ఆయన దగ్గర నుండి ఎలా జవాబు వస్తుంది నీకు? ఎలా నిన్ను ఆదరిస్తాడు? ఎలా చేర్చుకుంటాడు? సమస్య ఉంది, అప్పు ఉందని దైవజనుడి దగ్గరికి వచ్చింది, దైవజనుడు చెప్పినట్లు చేసింది, సమస్యకు పరిష్కారం దొరికింది. దేవుని బిడ్డ, ఈరోజు నీ సమస్యకు పరిష్కారం దొరకకపోతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మాట నీవు, దైవజనుడు చెప్పినటువంటి మాటకు నీవు లోబడకపోవటము. దైవజనుడు చెప్పినట్లుగా నీవు దేవుని వాక్యాన్ని, ధ్యానాన్ని, దేవుని బ్రతకమన్నట్లు బ్రతకకపోవటము. ఇక రెండవదిగా 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుడు చెప్పాడు దైవజనుడితో చెప్పాడు, ఇగో నువ్వు చక్కగా భోజనం చేస్తున్నావుగా, భోజనం చేస్తున్నా, రోజు కాఫీ తీసుకొచ్చేస్తుంది, నీళ్ళు టేస్ట్ ఉన్నాయా? టేస్ట్ ఉన్నాయి. మాంసం టేస్ట్ ఉందా? టేస్ట్ ఉంది. అయితే ఓ పని చేస్తాను, ఇక ఆపేస్తాను. మొహమ్మద్ ఏంటి ప్రభు ఆపేస్తే ఎట్లయ్యా అన్నాడా? అట్లా ఆపితే ఎట్లయ్యా అన్నాడా? సరే ప్రభు, మరి నీకేం కావాలి నువ్వు అడగవా? నాకెందుకయ్యా, నువ్వే తీసుకొచ్చి చెప్తావు. అయితే ఓ పని చేయి, ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వు ఎక్కడికి వెళ్తావంటే సారేపతిన ఒక ఊరుంది, అక్కడ రాజుగారి ఇల్లు ఉందా? కాదు. ఒక మంత్రి గారి ఇల్లు? అసలే కాదు. సైనికుడి ఇల్లు? అసలే కాదు. మరి ఎక్కడ ఉంది అన్నాడా? అడ్రస్ వేసేది చెప్పాడు. ఏమని చెప్పాడు? సారేపతిన ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాల దగ్గర నీకు భోజనం ఏర్పాటు చేశాను. సారేపతిన ఊరిల్లు, ఆ ఊరిలో సంఘం నుంచి నేను బయటకు వచ్చేసిన తర్వాత మా ఊర్లోనే ఏదో ప్లేస్ సంఘం పెట్టుకొని కొంచెం చీల కొట్టవచ్చు, కానీ ఇక్కడ ఆరాధన జరగట్లప్పుడు, ప్రార్థన జరగట్లప్పుడు, ఏ స్థలంలోనైతే నేను యేసు ప్రభువుని తెలుసుకున్నానో ఆ స్థలంలో చర్చి మూతబడి ఉంది, ఎవరు తెచ్చే పరిస్థితి లేదు. అప్పటి 4-5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వచ్చాం.
అక్కడి నుంచి కుదరకపోతే సింగారింట్లోకి వచ్చాం. తర్వాత దేవుడు ఇచ్చిన శక్తి కొలది ఆరాధన జరిగే చోటకు వచ్చి నేను ఆరాధన చేయట్లా. ఇంకొక చాటుకి వెళ్ళి నేను ఆరాధన చేయడానికి ప్రయత్నమో చేయలే. ఇంకో చాటుకి వెళ్ళి అవకాశమో యేసయ్య నాకు ఇవ్వల. నేను ఆరాధన ప్రారంభించినప్పుడు ఇక్కడ ఎవరు వస్తారో తెలియదు. ఈ రోజుకి కూడా అక్కడ పరిచేసి వారు దేవుడి సన్నిధిలో ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగిస్తున్నానే తప్ప ఈ రోజుకి ఇక్కడ నుండి ఒక నెల రోజుల పాటు ప్రశాంతంగా ఇచ్చిన దాంతో నేను పోషింపబడ్డానది ఇప్పటికీ లేదు. దేవుడే నాకు సాక్షి, మందిరం మందు ఆల్టర్ మందు చెప్తున్నాను. నాకు ఇక్కడ నుంచి వచ్చే దాంట్లో కొంత అయితే నేను ఇంకా తీసుకుని వచ్చి దేవుని నామాన్ని మహిమపరచడానికి పనిచేస్తున్నాను. కమలాపురం అంటే కమలాపురం బస్సు మాత్రమే తెలుసు. సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళా కమలాపురం ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆ పాస్టర్ నేనని. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను, నేను పలానా ప్రాంతం ఉంది, పలానా ప్రాంతం నుంచి పరిచయం చేస్తున్నానని. దేవుడు బిడ్డలు గుర్తించండి, దేవుడు పంపించినటువంటి ప్లేసు సేవకుడిని ఎక్కడికి? రాజునింటికి పంపించరా. రాజునింటికి అయితే వెళ్తా తప్ప నేను బీరగలింటికి వెళ్ళలేను అన్నాడు ఆయన. సమృద్ధిగా నీకు ఉంది కాబట్టి, సుఖంగా బ్రతుకుతున్నావు కాబట్టి, ప్రశాంతంగా నువ్వు ఉన్నావు కాబట్టి, ప్రశాంతతలో నుంచి నేను విడిపిస్తున్నాను, నువ్వు కష్టాలు పోలేవాలన్నప్పుడు సేవకుడు నేను కష్టాలు పోలేవాలా అన్నాడా? నీ ముందు నిలబట్టడానికి కూడా ఏకీత లేని వాడు నిన్ను తృణీకరించి మాట్లాడతాడు. యాస్, అంగీకారమే ప్రభా. ఏమీ తెలియనటువంటి వాడు నీ మీద ఎదురు తిరుగుతాడు, అయినా పర్లేదు ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారు నిన్ను తృణీకరించి మాట్లాడతారు, అయినా పర్లేదు ప్రభా. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? ఏమాత్రము నిస్సందేహంగా బయలుదేరాడు ఏలియా గారు. దేవుని బిడ్డలారా, చదువుకున్న చదువుకి, జ్ఞానానికి మంచి ఉద్యోగం వ్యాపారమో చేసుకోవచ్చు, కానీ దాన్ని మంచి ఇంకొక విధంగా ఉపయోగించుకోవచ్చు, ఇంకొక రకంగా ఉపయోగించుకోవచ్చు, ఇంకొక విధంగా చేయొచ్చు. కానీ దేవుని సేవే ప్రాముఖ్యం. చూడండి, 2 మాటలు వచ్చిన వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంగ్లీష్లో వాళ్ళ పేరు వాళ్ళు టైప్ చేసుకునే వాళ్ళు గొప్ప గనులు అని మాట్లాడుతున్నారు. ఫోన్ చేసి ఎదురు వ్యక్తి అలా మాట్లాడుతూ తెలియనటువంటి వాళ్ళు మా యొక్క వీరులు లేరని చెబుతున్నారు. దేవుని ముందు చెప్తున్నా, రాజుల ముందు మాట్లాడగలను, అధిపతుల ముందు మాట్లాడగలను, నాయకుల ముందు మాట్లాడగలను, హిందీలోనూ మాట్లాడగలను, ఇంగ్లీష్లోనూ మాట్లాడగలను, తెలుగులోనూ మాట్లాడగలను. పిచ్చి వాళ్ళ దృష్టిలో పిచ్చివాళ్ళగా మాట్లాడగలను, జ్ఞానం లేని వారి దృష్టిలో జ్ఞానం లేని వారిగా మాట్లాడగలను. కానీ అన్నిటినీ దేవుని కొరకు ఏం చేశాను? దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని మాత్రమే నేను పనిచేస్తున్నాను. 2 దినం ముందు ఫోన్ చేశాను, మొన్న ఫోన్ చేశారు. కొరియా దేశం నుండి మీ సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఇవ్వండి. అక్టోబర్లో మీరు సౌత్ కొరియా రావాలి. దేవుని బిడ్డలారా, నన్ను ఘనపరచు వారిని నేను పెద్ద సంఘమా? ఎక్కువ మంది విశ్వాసుల ఘనంగా సన్మానం చేసేవాళ్ళు ఉన్నారా? కార్పొరేట్ పరిస్థితి అబ్బో మా యొక్క గొప్పలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అవసరం ఎవరి మాట వింటున్నాడు సంతృప్తి నాకు, ఎవరి మాట వింటున్నానని సంతోషం నాకు, ఎవరి మాటకు లోబడుతున్నానని ఆనందం నాకు. దేవుని మాట వింటున్నాను, దేవునికి లోబడి బ్రతుకుతున్నాను. నువ్వు పిలిచిన పిలుపుని, నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని పోగొట్టకుండా బ్రతుకుతున్నాను. లోకము తృణీకరించిన, లోకం ఎన్నిక చేయకపోయినా, లోకం పట్టించుకోకపోయినా, అయ్యా లోకం గుర్తించకపోయినా నాకెందుకయ్యా గుర్తించువాడువు నీవు. ఏమంటారు చెప్పండి? ఆయన దగ్గర ఏమో సంఘం ఉంది, ఆయన దగ్గర చిన్న సంఘమే ఉంది. నీ పెద్ద సంఘం ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళగలిగావు? అదే సంఘం గుట్ట సంఘం, చిన్న సంఘమే. దేవుడు గుర్తించాడు, లోకాధికారుల దగ్గరికి తీసుకెళ్తున్నాడు, గొర్రెల రోజు తీసుకెళ్తాడు. నువ్వు పెద్ద సంఘంగా నువ్వేమి రగిసావు చెప్పు? దేవుని ఏర్పాటును గుర్తించాడు. మనోనేతలు గుడ్డితనం కలిగింది వాళ్ళకి, మనోనేతలు గుడ్డితనం కలిగింది నీకు. నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంచుకొని నువ్వు సాధించడానికి ఏ బ్యాక్గ్రౌండ్ లేని దేవుని దోషం నేను చేస్తాడే. నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోగలుగుతున్నావా? ఇదిగో ఇతను దేవుని దాసుడు, దేవునికి ఇష్టడైన మనుషుడు, దేవుని ఇష్టానుసారమైన మనుషుడు. ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నేను జ్ఞానం తక్కువ అని నువ్వే అన్నావుగా, తెలుగు లేదని నువ్వే అన్నావుగా, మరి ఇప్పుడు జ్ఞానం కలవాడిని అంటున్నావు. నిజంగా జ్ఞానం, నీకంత జ్ఞానం కలవాడిని అయితే నీకంటే పెద్ద సంఘం ఉండాలని నువ్వే అన్నావుగా. నీకేమర్థమవుతుంది? దేవుని కృప ఎవరికి అర్థం కాదు. సారేపు దేవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమీ మాట్లాడలేదు, దాసుడు లోబడిపోయి బతికాడు. ఇప్పుడు దాసుడు పిలుస్తూ ఉన్నామా, నాకు కొంచెం ఏమి ఆయన వెళ్ళేసరికి ఏదో తాటాకు గిల్లెని ఉంటుంది, తాటాకు గట్టని ఉంటుంది, అక్కడ అడుగుదాం మంచి రొట్టె అన్నా ఉంటాను. ఆవిడ ఇల్లు ఎట్ట ఉంది, పందులు ఇల్లు లాగా ఉంది. ఇప్పుడు ఏం అడుగుతాడు ఆయన? ఫ్రీగా వచ్చే ఏంటి? మంచి నీళ్ళమ్మా, కొంచెం నాకు నీళ్ళు ఇస్తావా? ఏమడిగాడు?
నీళ్ళు అడగటం ఈజీ, కానీ మజ్జిగ అడగటం కష్టం, భోజనం అడగటం మహా కష్టం. ఆవిడ ఏమంది, నీళ్ళు చూసినామా, నేనేమో దైవజనుడిని, దేవుని సేవకుడిని, నీ ఇంట్లో ఏదన్నా ఉంటే మొట్టమొదటి చేసి కొంచెం నాకు పెడతావా, మీరు కొంచెం నాకు పెడతావా. ఈయన భోజనానికి ఈయన అడిగితే భక్తురాలు కాబట్టి ఇచ్చింది. అదే పాస్టర్ గారు తెచ్చి కట్టాలనుకో దానికి అడగండి, ఇంకెప్పుడు డబ్బులు ఇచ్చే ఉన్నారు లేదా, నువ్వు రిక్కు డబ్బులు అడుగుతుంటాడు అనేవాడు అన్నారా లేదా? దేవుడి సన్నిధిలో నేను తినమని ప్రభా, నేను ఎప్పుడు డబ్బులు అడగను ఆయన అన్న. నేను అడగను ప్రభా, పని గురించి చెప్తా ప్రభా. దేవుని మహాప్రభుడు ఇప్పుడు అడిగే అవకాశం రాలేదు, అడగవలసిన పని ఏసై నాకు ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు నాకు సాధ్యమైనంత నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎవడన్నా ఏ పాస్టర్ అన్నా నోరు తెరిచి అడిగాడు అనుకోండి, ఇంకెప్పుడు డబ్బులు ఇచ్చే, ఎప్పుడు నోరు తెరిచి ఏమడుగుతాడు, డబ్బు 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 అని అడుగుతాడు. ఈయన సేవకాలు చేసేది ఏంటి, డబ్బుల కోసం వచ్చాడు. ఇక్కడ ఈవిడ వెళ్ళి అడుగుతుంది. ఏమని అడుగుతుందామే, ఏమని అడుగుతున్నాడు అమ్మ వెళ్ళి, అమ్మా నీకున్న దాంట్లో కొంచెం నాకు పెడతావా? అయ్యా నా ఇంట్లో కొంచెం పిండి ఉందయ్యా, కొద్దిగే నూనె ఉందయ్యా, ఈ పిండిని ఏం చేయాలి నేను తినేసాక ఇక రేపు లేదయ్యా, కరువు భయంకరంగా ఉంది, ఈ చచ్చిపోవడానికి సమీపిస్తున్నానయ్యా అంటే, అమ్మ నేను చెప్పిన మాట ఉందా బైబిల్లో, నేను చెప్పిన మాట విను, మొట్టమొదటి అప్పం నాకు పెట్టు, మొట్టమొదటి అప్పం నాకు పెడితే ఎన్ని సంవత్సరాలు కరువు వస్తుంది? 3 సంవత్సరాల పాటు కదా నీ పిండి, నీ తొట్టిలో పిండి, నీ బుడ్డిలో నూనె తగ్గిపోదు. అమ్మ ఇబ్బందులు ఉన్నారు కదా, ఇంకొక 10,000 అప్పు చేసి మీటింగ్ పెట్టుకోండి, అందరూ శివార్చం. ఏంటి పాస్టర్ గారు ఏంటి మీరు చెప్పేది, ఇంకో 10,000 ఖర్చు పెట్టి మందిరానికి ఉపయోగపడి ఏంటి మీరు చెప్పేది? కొంతమంది యూట్యూబ్ స్టార్లు లేచారమ్మా, ప్రతి పాస్టర్ని విమర్శించడం, వాళ్ళ భారం ఏంటి వీళ్ళకి తెలియదు, వాళ్ళ కష్టాలు ఏంటి వీళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కడో లేచిపోయి ఒట్టు అట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా కాదు అంటున్నాడు. ఆడు ఏ రోజున ఆడేమో మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఆడు బయట గురించి సువార్త ప్రకటించినోడు కాదు. యూట్యూబ్ స్టార్ నా మీద ఆ మధ్య పెట్టారు, నత్తోడు కూడా వచ్చాడు, హచ్చో ఇచ్చో వచ్చో అన్నాడు. అటకే చెడితేసినాడు, తీసుకెళ్ళి లీడర్ల దగ్గర తీసుకెళ్ళిపించాడు. వీడు ఎవరో మన కోసం బాగా కష్టపడ్డారా, నేను కష్టపడలేదు చచ్చింది 2 మాటలే చెప్పాను. ఆ 2 మాటలని ఇక ఫోన్ ఆన్ చేస్తే పాపం ప్రతి ఒక్కడికో ఈ పాస్టర్ అంటే ఈ పాస్టర్ ఇట్లా మాట్లాడొచ్చు అని పదే తీసుకెళ్ళి చూపించారు. అప్పుడు బాధ అనిపించింది, ఏంటో నేను అందేంటి అడిగేది ఏంటని బాధ అనిపించింది. కానీ అదే దేవుడు నాకు మేనేజర్, ఇది ఎవరో కానీ ఈ పాస్టర్ గారు బాగా నిలబడ్డాడు రా మనకి, ఇది ఎక్కడ ఉన్నాడు అడ్రస్ తీసుకెళ్ళండి అని చెప్పి తీసుకెళ్ళాలి, లీడర్ దగ్గర తీసుకెళ్ళారు నన్ను. చూడండి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం, కొంచెం పెట్టమ్మా, కొద్దిగా పెట్టమ్మా అంటే ఈయన ఎక్కడో, ఈయన పాస్టర్ గారు మేమే చచ్చిపోతున్నామంటే మా దగ్గర వచ్చి మరీ 10 వాళ్ళు ఉన్నాడు అనుకునేవాళ్ళ, అనుకుంటారా లేదా చెప్పండి, అనుకుంటారా లేదా? మీకు బాధాకరమైన విషయం ఏంటమ్మా, పొద్దున బద్రీ చూశాడు, బద్రీ గంట పాస్టర్ గారు టమాటాలు ఏమన్నా కాగితం ఇచ్చిందంట. అమ్మగారు ఏమన్నా బద్రీ ఈ కాగితాలు పడవని, అదేంటి పడవలని తీరా చూస్తే ఏమన్నాయి బద్రీ స్టిక్కర్. దేవుడికి స్తోత్రం. బతుకులు స్టిక్కర్లు వేస్తాడు ఏసై, తెలుసా? స్టిక్కర్లు ఎత్తే ఏసై ఏం చేస్తాడు? స్టిక్కర్లు వేస్తాడు. స్టిక్కర్లు ఎప్పుడు వేసుకుంటాం? చిన్నప్పుడు మేము వేసుకునేవాళ్ళం, కొనే స్తోమత లేనప్పుడు బట్టలకి కింద డ్రాయర్కి స్టిక్కర్లు వేసుకునేవాళ్ళం. వీళ్ళు ఏం చేస్తున్నారు, స్టిక్కర్లు మేము అంతకంటే గొప్పవాళ్ళమని నోట్లకు స్టిక్కర్లు వేస్తున్నారు. బదిలీ ఇది పడదా అన్నాడు. దేవుని బిడ్డలు గుర్తించండి, ఏసైకి ఇచ్చేది ఎట్లా ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి, శ్రేష్టకరమైనది ఇవ్వాలి. శ్రేష్టకరమైనది ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? కయ్యూని తన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు తన అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. ఇచ్చేది శ్రేష్టకరమైనది ఇవ్వాలి. అందుకే అంటాడు, మొట్టమొదట మీరు భోజనం చేసే ముందు పిడికెడు పట్టి ఇది యేసయ్యది. నువ్వు పనికి వెళ్ళినా సరే, దేనికి వెళ్ళినా సరే, మనం చేసే పని దేవుని పనికి ఉపయోగపడుతుందా లేదా, దైవజనుడు దేవుని పనికి ఉపయోగించేవాడుగా ఉన్నాడా లేదా, ఒక్కసారి ఆలోచించుకొని చేయాలి. శ్రేష్టకరమైన అమ్మ నాకు పిడికిడి పెట్టమ్మా, నువ్వు నేను చెప్పిన మాట ప్రకారం. నిజంగా నాకు గుర్తు, రెడ్డికొండ తాతయ్య గారు పాస్టర్ గారు ఒకసారి సాక్ష్యం ఇచ్చాడు, ఇంక 2 సంవత్సరాలు చనిపోతాను. అయ్యా మీ ఇళ్లలోకి వచ్చాను, మీ ఇళ్లలోనే పడుకునేవాళ్ళం, అప్పుడు లేని స్థితిలో గోంగూర జొన్నన్నం, గోంగూర ఊరన్నం, ఓ పొద్దున పూట జొన్నన్నం వండి సాయంత్రం ఊరన్నం ఉండేవాళ్ళట, దాన్నే వేసుకొని పెట్టేవాళ్ళయ్యా. మీరు క్షేమంగా ఉన్నారయ్యా. ఆ టైంలో మా కుటుంబము, ఆకులవారి కుటుంబం, వాళ్ళిద్దరి దగ్గరేనంట ఉంది ఎక్కువ కాలం అయినా.
దేవుడు మమ్మల్ని అలాగే ఉంచాడా? జొన్నన్నం కాడి ఉంచాడా? జొన్నన్నం కాడి ఆగిపోయామా? దైవజనుడు తిన్న ఇల్లు, దైవజనుడు తిన్నటువంటి కుటుంబం ఏమవుతుందంట? ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొట్టమొదటి ఏం చేశాడు ఇక్కడైనా? కొంచెం పెట్టమ్మా అన్నాడు. కొంచెం పెట్టింది. పెట్టిన తర్వాత ఏమైంది? గుడ్లో పిండి అయిపోయిందా? తొట్లో ఏమలేదు, పిండి ఇవ్వలేదు, బుడ్డిలో నూనె. ఎన్ని సంవత్సరాలు ఆగిందంట? 3.5 సంవత్సరాలు. దేవుడు పెట్టారా? దైవజనుని మాట అయింది, కరువు తీరేదాకా సమృద్ధి భోజనాన్ని చేసింది. దైవజనుని మాట వినది, ఉన్నటువంటి అప్పును పూర్తిగా తీసివేసుకున్నది. ఇక మూడవది 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనం. 2 రాజుల గ్రంథము. అయ్యో నా ఏలినవాడా, ఇది అరువు తీసుకొచ్చానయ్యా, ఇప్పుడు ఏమయ్యింది? ఇది నీళ్ళలో మునిగిపోయింది, పోయింది నాయన. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు? ఒక మొక్క నరికి ఏమైందంటే ఇప్పుడు గొడ్లే తెలియదు. దేవునికి స్తోత్రం. ఇది విచిత్రం కదా. దేవుని దాసుని మాట, దాసుని మాట, దాసుని నోట దేవుని మాట, దాసుని నోట దేవుని మాట. పోగొట్టుకుంది తిరిగి పొందుకున్నాడు. ఏం పోయింది? గొడ్డలి, ఐరన్, ఇనప ముక్క నరుగుతూ ఉంటే అరువు తెచ్చుకున్నాడు. అరువు తెచ్చుకొని అరువుతో తను పని చేసుకుంటా ఉన్నాడు. దేవుని పని చేయడానికైనా ఎందుకు దేవుని పని అక్కడ? అయ్యా, మనం తీస్తున్నటువంటి ప్లేసు, మనం చేస్తున్నటువంటి ప్లేసు చాలకుండా ఉంది. నీవు మా ఎంట వస్తే మేము వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి కొమ్మలు నరుగుతాం, చెట్లు నరుగుతాం. నరుక్కొచ్చినటువంటి చెట్లన్నింటినీ కూడా మనం ఇంకొక కొంచెం ఎడల్పుగా చేసుకుందాం. నువ్వు మా ఎంట వస్తే మేము వెళ్తాం. చూడండి, వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో. వీళ్ళెవరో? వీళ్ళు పాస్టర్లే. ఆయన పాస్టర్ గారే, ఈయన పాస్టర్ గారే, ఆయన పాస్టర్ గారే. వెళ్ళి వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఈయనగా అరువు. ఏం తీసుకొచ్చారంటే అండి? అప్పు. అరువు అంటే అంతే కదా. మళ్ళీ ఏం చేయాలి? చెట్ల కింద తీసుకెళ్ళేది వాళ్ళకే ఇచ్చేయాలి. ఇప్పుడు అప్పు చేసింది ఏమైపోయింది? నీళ్ళలో గడిపోయింది. ఇప్పుడు భోజనాలు పెట్టాలని ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరూ మనుషులు దృష్టిలో పెట్టుకుని 2 కేజీలు తీసుకోవాలి అనుకున్నాం. కొంతమంది మిస్ అయ్యారనుకోండి, పాస్టర్ గారికి ఏమవుతుంది చెప్పండి? అమ్మ వేస్ట్ అయిపోయింది కదా అనిపిస్తుందా? ఇంతమందిని దృష్టిలో పెట్టుకుని లెక్కలో పెట్టి ఇంటికెట్టి పంపిస్తాం. అసలు కుదరదు. ఎందుకు? దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఎవరికది వాటా మిగిలింది? పనిచేసినటువంటి 12 గంపలైనా నింపారు కదా, అందరికీ పెట్టారు కదా. అయ్యా మేము 4 రోజుల నుంచి ఉన్నాం, ఇంకా 4 రోజులు దినాలు కాదు, మూట కట్టుకుంటూ వెళ్తామంటే ఏసై పెట్టాడా? ఎవరికి ఇంటికి పంపించాడు? ఎవరికి పనిచేశాడు? చేసినటువంటి వ్యక్తులకి మాత్రం అదే బైబిల్ ఫాలో అవుతాం. పనిచేసిన వాళ్ళందరికీ ఏం చేస్తాం మనం? తర్వాత వాటాలు వేస్తాం. బైబిల్ లెక్కది, బైబిల్ని అనుసరించి చేసే లెక్క ఇది. పనిచేసిన వాళ్ళందరికీ ఏముంటుంది? వాటాలు ఉంటాయి. పని చేసినటువంటి వారు అందరూ వాటా తీసుకెళ్ళారు. ఎన్ని గంపల నిండా ఎత్తుకెళ్ళారు? 12 గంపల నిండా ఎత్తుకెళ్ళారు. ఇప్పుడు చూడండి, తీసుకొచ్చాను అరువు. ఎందుకు? దేవుని పని జరగాలి అని, దేవుని మందిరం కట్టబడాలి అని. ఇప్పుడు ఏమైపోయింది? ఇది మందిరం కట్టేటప్పుడు మందిరం కడతానని చెప్పినటువంటి ఒక వ్యక్తి చాలా బాగు చేశాడు, ఇబ్బంది పెట్టాడు, పెద్ద మనుషుల దగ్గర పిలిపించాడు, అవమానించాడు, అవమానకరంగా మాట్లాడాడు, వాళ్ళతో వీళ్ళతో ఆడు ఈడు అన్నాడు. ఏం చేద్దాం? దేవుని సన్నిధిలో భరించాం. కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది కదా ఇప్పుడు. ఆ కుటుంబం ఎంత దీవునికరంగా ఉంది కదా. ఆ కుటుంబం ఎట్లా ఉంది? ఒకరి సోయి ఒకరికి ఉండదు. ఎందుకంటే గొడవ నాతో కాదు, ఎవరితో? దేవునితో. దేవుని చేతిలో పడుట బహుభయంకరం. నాకెవడో ఇస్తే నేను తీసుకొచ్చి ఆ పని చేయలే. నా కష్టార్జితం. దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని ప్రయాసపడ్డా, దేవుని నామానికి ఘనత రావాలని ప్రయాసపడ్డా, దేవుని పని జరగాలని ఆశపడ్డా. నా కష్టార్జితము, నా బిడ్డలకు అవసరమైన పోషణకు అవసరమైన కూడా తీసుకొచ్చి ఏం చేశాను? మందిరానికి తీసుకొచ్చి పెట్టాను. ఏం చేశాడు? లోకంలో లాగేసినట్టు దేవుని మందిరంలో కూడా లాగేయాలని చూశాడు. ఎందుకనంటే అక్కడ చూసినటువంటి పాస్టర్, కొంతమంది పోస్టులు పాస్టర్లు ఉంటారు, వాళ్ళ టైపే ఈ పాస్టర్ కూడా అనుకున్నాడు. ఈయన దగ్గర లక్షలు వచ్చేస్తున్నాయి, లక్షలు ఉన్నాయి, లాగేస్తూ అనుకున్నాడు. ఏమైపోయాడు? చివరికి బెకారితనం వచ్చేసింది. బెకారితనం అయిపోయి దేవుని బిడ్డలారా, దేవుని సొమ్ము తింటే దేవుడు ఏం చేస్తాడు?
క్షమాపణ దేవుని సన్నిధిలోకి వచ్చి ఇప్పటికైనా పొందకపోకపోతే ఎప్పటికీ దేవుడు వారి కుటుంబానికి సమాధానం ఎవరు రాసి పెట్టుకుని కావాలితే మీరు చూడండి. ఇక్కడ అరువు తీసుకొచ్చానయ్యా నేను, ఇది తీరా చూస్తే ఏమైపోయింది, నీళ్ళలో పడిపోయింది. ఇది నీళ్ళలో పడిపోయింది. ప్రభువా అయ్యా నన్ను ఏం చేయమంట? ఎవరిని అడగాలి? అడిగితే దేవుడిని అడగాలి. ఎవరు రావాలన్నాడంట? దైవజనుడు. మా నాన్న పొలం అస్సలు బాగోలేదయ్యా, వీళ్ళు ఒకసారి ప్రార్థన చేయమన్నాడు. కరెక్ట్గా ఎప్పుడు అంటే కను పండుగ నాడు వెళ్ళాను నేను, 15వ తారీఖు నాడు. మరలా నేను వెళ్ళా. దేవుని మహాప్రభుని బట్టి పోవడం చాలా బాగుంది. అంటే చెబుతున్నాను, నిత్యజీవరావు గారు అనేవాడు, అయ్యా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు కొత్తగా తెచ్చుకున్న దేవుని పెడుతుంది, నేను అర్థమైతే ఆడట్లా, నువ్వు కొత్తగా తెచ్చుకున్న గేదెకు కూడా కట్టుపోయి పాస్టర్ గారిని అడిగి పాస్టర్ గారితో ప్రార్థన చేయించాను, అప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా అని చెప్పేవాడు. చూడండి, నువ్వు మా ఎంట రావాలన్నారు, వచ్చాడు. నువ్వు మా ఎంటుంటే ఈ కర్మ ఏంటి అన్నారా? నువ్వు మా ఎంటుంటే ఏడు మాది పోయిందన్నారా? అయ్యా పడిపోయిందయ్యా, నీ పని చేయడానికే కదా నేను వచ్చాను. ఆయన మీద ర్యాష్ అయ్యారా? తప్పుగా మాట్లాడారా? దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానం లేకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు. పడిపోయిందయ్యా. ఇప్పుడు వాళ్ళు అడుగుతారని ఏడ్చాడా? ఏడవడా? ఇప్పుడు ఏం చెప్పాడు దైవజనుడు? అదే చెట్టు కొమ్మ నరిగా నువ్వు దాంట్లో ఏమైందంట గొడ్లు ఇప్పుడు పైకి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మూడోదిగా ఏంటి? దైవజనుడి మాట విని పోగొట్టుకున్నంతయు తిరిగి మరలా పొందుకున్నాడు. మొట్టమొదటిగా ఏంటి? దైవజనుడి మాట విన్నటువంటి వ్యక్తి అప్పులు తీర్చుకున్నాడు. దైవజనుడు చెప్పినట్లు చేసి కరువు తీర్చుకోగలిగాడు, సమృద్ధిగా పోషించగలిగాడు. దైవజనుడు చెప్పినటువంటి మాట చెప్పినట్లుగా విని పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోగలిగాడు. ఇక 4వది, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. వాడు ఇదిగో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట. ఇక్కడ ఆగినాము. ఎవరమ్మా ఈయన? సౌలు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? గాడిదలు కాసుకోవటానికి. ఎందుకు వెళ్ళాడమ్మా? గాడిదల సమాచారం కోసం. ఎవరైనా? సౌలు రాజు. సౌలు ఎవరు? ఈ గోత్రం ఏంటి? బెన్యామీను గోత్రం. ఈ గోత్రము ఇశ్రాయేలు గోత్రంలో ప్రముఖ గోత్రమా? కాదు, చివరి గోత్రం, చిన్న గోత్రం. కీషు ఎవడు? ఆ గోత్రం అన్నిటిలో చిన్నవాడు. ఆ గోత్రంలో ఉన్న వ్యక్తి దేనికోసం వెళ్ళాడంట? తప్పిపోయిన గాడిదలను నిలుపుకోవడానికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? దైవజనుని దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాడు? దైవజనుని దగ్గరికి. ఎవరైనా చిన్నవాడు, ఎన్నిక లేనివాడు, గాడిదలు నిలుపుకునేవాడు, విలువ లేనివాడు, ఇవన్నీ తృణీకరించబడినటువంటి తృణీకరణకు గురయ్యే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంట? దైవజనుని యొద్దకు. దేని కొరకు వెళ్ళాడు? గాడిదల సమాచారం తీసుకుని వెళ్ళటానికి. అంటే దేవుని దాసుని దగ్గరికి వచ్చినటువంటి సౌలును దేవుడు ఏం చేశాడు? నువ్వు రాజు అవుతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు చెప్పినటువంటి మాట విన్నటువంటి సౌలు ఏమయ్యాడండి? రాజు అయ్యాడు. పాస్టర్ గారి దగ్గరికి మేము రాం. ఎక్కడికి వెళ్తాం? పనికి మానవుల దగ్గరికి, పనికిరాని మాటల దగ్గరికి, ఉపయోగం లేనటువంటి మాటల దగ్గరికి. నీ పనికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ పని దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండాలి? మేము ఇప్పుడు చేసిన మీ నెంబర్ బిజీ అంటారా? అంటే బిజీ గురించిగా చెబుతున్నాను. దేనస్థితి నుండి దైవజనుడి వద్దకు వచ్చినటువంటి, దైవజనుడి దగ్గరికి వచ్చినటువంటి ఎన్నిక లేని వ్యక్తి ఒక గొప్ప జాతి మొత్తం గుర్తించే రాజును చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే తృణీకరణకు గురైనటువంటి వ్యక్తి దైవజనుని మాట విని ఆయన మాటకు లోబడి బ్రతకటాన్ని బట్టి, దేవుడిచ్చిన మాట విధేయత చూపటాన్ని బట్టి రాజు అయ్యాడు. ఎన్ని మాటలు చెప్పానండి నేను? 4 మాటలు. చివరి మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తే కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు మీరేక. రెండు రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి రాజు 5:14
5:14 అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహమాయను. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏమన్నట్టు ఉంటుందా? స్పర్శలేనితనం. కుష్టి వ్యాధికి మరో పేరేంటి? స్పర్శ ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మీకు ఏం రావాలి? స్పర్శ రావాలి. ఏ స్పర్శ రావాలి? దైవజనుడికి ఇచ్చే గౌరవం, దేవుని మాట, దేవుడు చెప్పినటువంటి మాట, దైవజనుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వాక్యానుసారమైందన్నదు. దైవజనుడికి ఉపయోగపడేది కాదు, ఉపయోగకరమైనది కాదు. వాక్యానుసారమైనటువంటి మాట. ఆ వాక్యానుసారమైనటువంటి మాట విన్నటువంటి వ్యక్తి స్పర్శ లేనటువంటి వ్యక్తి, స్వస్థత లేనటువంటి వ్యక్తి, ఎవరి ద్వారా స్వస్థత కలగనటువంటి వ్యక్తి, ఎవరి ద్వారా స్వస్థత పొందుకోలేనటువంటి వ్యక్తి, రాజ్యంలోనే గనుడుగా ఉన్నటువంటి వ్యక్తి దైవజనుడు చెప్పినట్లుగా ఏం చేశారంటండి? 7 మార్లు మునిగాడు. మొట్టమొదటి విన్నాడా? ఇలా కోప్పడ్డాడు. తర్వాత ఏం చేశాడు? ఏం చెప్తున్నాడు పాస్టర్ గారు? ప్రార్థన చేసుకోమని చెప్తాడు. ఏం చెప్తారు పాస్టర్ గారు? ప్రార్థనకు రామని చెప్తాడు. ఏం చెప్తారు పాస్టర్ గారు? వాక్యానుసారంగా నడవమని చెప్తాడు. ఏం చెప్తారు పాస్టర్ గారు? వాక్యానికి విధేయత చూపమని చెప్తారు. ఇవన్నీ చేయటం ప్రారంభిస్తే ఇక ఏమి చెప్పారు పాస్టర్ గారు? ఏం చెప్తారు? నువ్వే పాస్టర్ గారు అవ్వమంటారు. ఇప్పుడు ఏమైంది? ఆయన చెప్పినట్టు మొట్టమొదటి ఇలా తర్వాత తిన్నాడు. తర్వాత ఏమయ్యాడంట? పసిపిల్ల దేహం అయిందంట. దేవుని బిడ్డలారా, స్వస్థత లేని వ్యక్తి దైవజనుని మాట విని ఎవరి చేత స్వస్థత పొందినట్లుగా దైవ గ్రంథం మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం చెబుతుంది, మీ మాట వినువాడు నా మాట విన్ను. ఆయన మాట విననటువంటి ఆదాము ఏమైపోయారు? శాపానికి గురయ్యారు. ఆయన మాట విననటువంటి కయ్యోను దేశదిమ్మరైపోయాడు. ఆయన మాట విన్నటువంటి వ్యక్తి అప్పులు తీర్చుకున్నాడు. ఆయన మాట విన్నటువంటి వ్యక్తి కరువు తీరింది. ఆయన మాట విన్నటువంటి వ్యక్తి పోగొట్టుకుని తిరిగి పొందుకున్నాడు. ఆయన మాట విన్నటువంటి వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఆయన మాట విన్నటువంటి గాడిదలను కాసుకునే వ్యక్తి మహారాజు అయ్యాడు. దేవుని బిడ్డ, దైవజనుడి మాట వింటే దేవుని మాట విన్నట్లే. దైవజనుడు చెప్పినటువంటి మాట విధేయత చూపితే దేవునికి విధేయత చూపినట్లు కనుక ఒకసారి మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోండి. నిజంగా దైవజనుడు చెప్పినటువంటి మాట విధేయత చూపుతున్నామా లేదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ హృదయము ఏమి మీద నేరస్థాపన ఊపుతుందో లేక సంతృప్తిస్తుందో మీ హృదయాలు మీరు సరి చేసుకుని ఆయనలో సంతోషించు కృప. ఆయన మాట వినే స్థితి దేవుడు మీకు అనుభవించి ఆయన కృపలో బహుబలంగా వాడుకున్నాము గాక. ఆమె తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప